దాంతోపాటు తెలంగాణలో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో తెలంగాణకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఎన్ని పర్సెంట్ ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయి అనేది మనం ఇంకొకసారి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. ఇక్కడ చూసుకున్నట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ అధికారం చేజిక్కించుకుంది. ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్పిన వీటిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దగ్గరగా ఒక 10 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలలో 10 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తుంది. దాని తర్వాత ఎవరైతే బీజేపీ ఉందో, అంటే కేంద్రంలోకి మేము అధికారంలోకి వస్తాం, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ఉండబోతున్నారు అని చెప్తున్న బీజేపీ కేవలం ఇక్కడ ఓన్లీ 3 సీట్లకే పరిమితం అవుతుంది అని చెప్పి ఇండియా టుడే సంస్థ చెప్తుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మనం చూసుకున్నట్టయితే 3 సీట్లు, కేవలం 3 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ చెప్తుంది. దాంతోపాటు ఎంఐఎం సంస్థ, అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం సంస్థకి ఓన్లీ 1 పార్లమెంటు స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని కూడా ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది. దీంతో పాటు మనం ఓట్ షేర్ విషయానికి తీసుకుంటే, ఓట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది ఏంటనే విషయానికి తెలుసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 41.2, తర్వాత టిఆర్ఎస్ పార్టీకి 29.1 వచ్చే అవకాశం ఉంది, ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు నెక్స్ట్ థర్డ్ ప్లేస్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ 21.1% ఓట్లు. బీజేపీ ఎవరైతే మేము కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్నామో, మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్తున్న బీజేపీకి ఇక్కడ 21.1% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. చివరిగా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఎంఐఎం 2.6% ఓట్లతో 2.6% ఓట్లతో ఎంఐఎం ఉంటుందని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సంస్థ చెప్తున్నారు. ప్రజెంట్ ఫిబ్రవరి నాటికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోను అక్కడ ఒక 25 సీట్లు ఉన్నాయి. ఆ 25 సీట్లలో 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది, 8 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. దాంతోపాటు తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉండగా దాంట్లో 10 కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు టీఆర్ఎస్కు 3, బీజేపీకి 3, 1 ఎంఐఎం గెలుచుకోబోతుంది అని చెప్పేసి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే సంస్థ చెప్తుంది.